హాయ్ అండి. గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నారు? సండే రోజు మేమైతే ఉదయం లేవగానే మా ఆయనైతే డ్యూటీకి వెళ్ళిపోయాడు. నేనైతే లేచి కాసేపు వాకింగ్ చేశాను. వాకింగ్ చేసి వచ్చేసరికి పిల్లలు పడుకొని లేవలేదు కదా అని స్నానం చేసుకొని పూజ అయితే చేసుకున్నానండి. మేము డైలీ పూజ మాత్రం కంపల్సరీ చేస్తాము. పూజ అయితే చేసుకున్నాను. పూజ అయ్యాక పిల్లల్ని లేపొచ్చు కదా అని మా ఆయన అయితే ఉదయం సండే రోజైనా డ్యూటీ కంపల్సరీగా ఉంటుంది. ఎప్పుడో ఉండదు కానీ ఎప్పుడు కూడా ఉంటుంది. తప్పదు కదా వాళ్ళకి. అందుకే డ్యూటీకి వెళ్ళిపోయారు. వైజాగ్ వెళ్ళారు డ్యూటీకి కూడా. నేను లేచి సండే కదా పిల్లలు కూడా స్కూల్కి లేదని నిద్ర కూడా లేపనండి ఎప్పుడు కూడా. వాళ్ళే పడుకుంటారు ఎప్పుడున్నో. సండే రోజైతే నేను కూడా అంతే. నిద్రకే ఎక్కువ మనం ప్రిఫరెన్స్ ఇస్తాము. పడుకుని లేవడానికి ఇష్టం కూడా ఉండదు అస్సలు. అందుకోసమే ఇలాగ పూజ అయ్యాక పిల్లల్ని లేపడానికని వెళ్ళేసరికి ఇంకా పడుకునే ఉన్నారు. సరే చూద్దాంలే, మీకు ఒకసారి పూజా మందిరం చూపిస్తున్నాను. నేను ఇలాగైతే పూజ చేసుకున్నాను. మాకు దేవుడి దగ్గర సూర్య నమస్కారాలు సూర్యుడు కూడా నీట్గా కనిపిస్తాడండి. 7:15 అయింది, ఇంకా లేవలేదు. స్కూల్ టైం కదా, ఆకలి వేస్తుంది లేవగానే అని నేనైతే లేపాను. మా పిల్లల పేరు, బాబు పేరు అయితే సాన్వి అండి, పాప పేరు నందిత. మేము లేవగానే ఎప్పుడు కూడా జై శ్రీరామ్ అని చెప్పుకుంటాము. వాడైతే లేవగానే అమ్మ దగ్గరకు రా అమ్మ అని ముద్దులు కూడా ఆడుతాడు. కాసేపు ముద్దులు ఆడాక జై శ్రీరామ్ అని చెప్పుకున్నాక బ్రష్ చేయమన్నాను. అమ్మ ఏం టిఫిన్ చేస్తున్నావని లేవగానే అడుగుతాడు. స్కూల్ అయినా సరే, స్కూల్ లేకపోయినా సరే, నీకు ఇష్టమైన దోశ చేస్తున్నాను సాన్వి అన్నాను. వాడు బ్రష్ చేసుకొని కొంచెం వేడి నీళ్ళు ఇచ్చామండి. పిల్లలకి ఎప్పుడైనా పడుకొని లేవగానే బ్రష్ అయ్యాక వేడి నీళ్ళు కంపల్సరిగా ఇవ్వండి. ఆరోగ్యానికి చాలా మంచిది. మీరు వేడి నీళ్ళు ఇస్తారో ఎవరో ఒకసారి నాకు కామెంట్ కూడా చేయండి. ఇలాంటి టిప్స్ కూడా చెప్తూ ఉంటాను. ఒకసారి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. నేనైతే దోశ వేశాను, దాంతో పల్లీ చట్నీ కూడా చేశాను. మా పిల్లలకైతే ఏ టిఫిన్ చేసినా బాగా ఇష్టమండి. నేను ఏది చేసినా మా సాన్వి అయితే బాగుందమ్మా అంటాడు. మా పాపకంట ఏ టిఫిన్ అయినా టిఫిన్ కావాలంటారు. మార్నింగ్ అయితే ఏది వేసినా తినేస్తారండి. అస్సలు అల్లరి, భోజనం దగ్గర తిండి దగ్గర అస్సలు అల్లరి చేయరండి. ఓన్లీ టీవీ దగ్గర, రిమోట్ దగ్గర మాత్రమే కొట్టుకుంటారు. ఇంకేం అల్లరి కూడా చేయరు. నేను కూడా మరి ఇంకెందుకని నేను కూడా టిఫిన్ చేసాను. టిఫిన్ అయ్యాక మన పనులు మనకు ఉంటాయి కదండి. బట్టలు ఉతకడం అని, అంట్లు తోమడం అని, ఇల్లు తుడవడం, మళ్ళీ రెండోసారి చాలా పనులు ఉంటాయి. టిఫిన్ అయ్యాక బెల్లం కాఫీ అయితే పెట్టాను. మీలో ఎంతమందికి బెల్లం కాఫీ పెట్టడం ఇష్టమో తెలుసో చెప్పండి. మాకైతే చాలా ఇష్టమండి బెల్లంతో కాఫీ, చాలా బాగుంటుంది కూడా. మేమైతే ఎక్కువ పాలు ఉంటే కాఫీకి ప్రిఫరెన్స్ ఇస్తాము. బెల్లంతో అయితే పర్లేదు కదా, షుగర్ అయితే బాధ అనేసి ఎక్కువ బెల్లమే చేస్తాము. టీ కూడా బెల్లంతోనే చేస్తానండి. సార్ అయితే డ్యూటీకి వెళ్ళిపోయారు కదా, అందుకే మరి ఇంకెందుకు పాలు ఉన్నాయి కదా అని నేనైతే కాఫీ పెట్టుకున్నాను. పిల్లలకైతే ఓన్లీ నైటే పాలు ఇస్తాను, మార్నింగ్ అయితే ఇవ్వను. ఇది మా లంచ్ టైం అండి. మేము సండే రోజు నాన్ వెజ్ తినము, ఓన్లీ వెజ్జే తింటాము. అందుకే పప్పు, అప్పడాలు వేపాను, అన్నం పెట్టాను. మా ఆయన ఉంటే ఏదైనా వెరైటీ చేసేవాళ్ళం, కానీ మేము ముగ్గురమే కదా, అందుకే ఏది ఉన్నా పిల్లలు తినేస్తారు. అందుకే ఇలా సింపుల్గా తేల్చేశాను. మీరు లంచ్కి ఏం చేశారు?